ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని అక్కాపురి కాలనీకి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసింది. 2017లో హైదరాబాద్ వచ్చి ఓ రియాలిటీ షోకి ఎంపికైనట్టు చెప్పిన బాధితురాలు అదే సమయంలో జానీ మాస్టర్ పరిచయమైనట్లు తెలిపింది. తన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలని కోరారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ ప్రాజెక్టు కోసం ముంబైకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, విషయం ఎవరికైనా చెబితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. ఆ భయంతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినా ఎవరికీ చెప్పలేదని వివరించింది. షూటింగ్ వాహనంలోనూ వేధించడం సహా ఒప్పుకోకపోతే దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి వేళలో ఇంటికి వచ్చి స్కూటీని ధ్వంసం చేశారని వివరించింది. ఆ తర్వాత టీం నుంచి బయటకు వచ్చి వ్యక్తిగతంగా పనిచేసుకుంటుంటే భార్యతో కలిసి ఇంటికి వచ్చి దాడి చేశారని తెలిపింది. అవకాశాలు లేకుండా చేశారని, జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు జానీ మాస్టర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ను జనసేన ఆదేశించింది. ఆ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.